కదా ఏంది? ఆగు, కుక్కనా? చింగిడి ఏమైంది? గబ్బలేదు. ఉన్నది అమ్మా కాదు, అది తెలిసి వాళ్ళు ఇటు కిందికేంచే వాళ్ళకి ఇసిరేసినట్టు. విజయవంతంగా ఫస్ట్ దొరికేసింది. ఫస్ట్ దొరకనీకే దగ్గర అర్ధగంట పట్టింది మాకు. అదా ఇంకెక్కడ పట్టింది. ఆ మూలకు పోయి ఇటు వరకు వచ్చినాము. వాళ్ళ వాసనలో ఊరుకోవచ్చు. ఇదే క్యాచ్, ఇటే ఎస్ వన్, ఒకటైతే దొరికింది. తన కష్టపడితే ఫస్ట్ దొరికింది. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాం? సెకండ్ గాడికి పంపౌజ్ మామూలు కడుగు. సెకండ్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయారు. ఎక్కడ ఉన్నారంటే పంప్ హౌస్ దగ్గర అయితే ఉన్నారు. మనకి ఆ బిల్డింగ్స్లో ట్యాంక్ మీద పెట్టేసినాం కదా, ఆడున్నారు. సో ఇప్పుడు చూద్దాం. మరి కార్ అయితే పోతుంది. ఎక్కడికి పోతుంది అంటే అదే లొకేషన్ పోతుంది. ట్యాంక్కి దానికి మధ్యలో పెడతాం చూడు, మనం ఎప్పుడైనా ఆనే అవుతాం. అడిగే పోతుంది కారు. అయితే ట్యాంక్ ఎక్కిండి అనుకో, కథమే దొరికింది అంటారు. కానీ ఒకవేళ వాళ్ళ ఆలోచన లేక రూమ్లలో పోతే మాత్రం కష్టం, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక సెకండ్ లొకేషన్ అయితే పంప్ హౌస్ కాడికి అయితే వచ్చినాము. అసలు ఇంత పెద్ద అలా దొరకదో కూడా తెలియదు. ఘోరం ఉంటుంది. డింపి దొరుకుతా దొరక నీకే నన్ను ఐడెన్స్ దొరకకుండా దాచుకున్నావుగా. దొరకకుండా అంటే మాక్సిమం కన్నడ తట్టు పెడతారు కాబట్టి చూసుకుంటా పోదాం. కింద పెట్టి లైట్ ఏం కనిపించలేదు. ఇషేగో ఎవరైనా ఒక ట్యాంక్ మీద ఎక్కుతుండో లేదో నాకు తెలియదు. కానీ టైసన్ గారు అయితే ఈ పెద్ద బిల్డింగ్ పక్క పోయింటే బిల్డింగ్ లోపలికి పోతున్నాడు. అక్కడ పెద్ద పొక్కలు ఉండే, ఆ పొక్కలు పడ్డాడు. అయింది ఆయన అక్కడనే అయిపోయింది ఇట్లా. ఈ వరి పక్క పోయి పెద్ద బిల్డింగ్ పక్క పల్లె వేరే రూమ్ కాడ నలుగురు ఇప్పుడు మనం పెట్టిన ట్యాంక్ మీదకి ఇరుతాడు కాదు. అక్కడ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, దాని మీద రేకేసి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి ఆయన కిటికీలకి దూకి రేక్ మీద చక్కగా దగ్గర ఒక 20 ఫీట్ల కింద పడతారు వాటర్లో. మళ్ళీ క్రేన్ కావాలి. ఎట్లా పోతారేమో. ఈ రాత్రి భయం అవుతుందంటే వీళ్ళు మొత్తం పంప్ వదలకుండా ఇల్లు పూరం ఉన్నది. అమ్మో ఇక ఆగురు వేసి ఇక్కడ జరం ఇల్లబోతి చక్కమని కనబడుతుంది. ఎల్లో కలర్ నిమ్మకాయ, ఒకటి ఎల్లో కలర్ టోప్ ఉంది. మరి చెక్కుమంటుంది. లేవు ఎడవం చికెన్ మీకు మోటార్ పైన మోటార్లు ఉంటాయి. డింపి భయపడితే మెలదుంపు. అసలు కనబడుతుంది. ఈడ పెట్టినట్టు ఇప్పుడు మాకుంది ఇంకో రూము. ఆ రూమ్లో పోయి చూస్తాం. రేకులాలు చూసినా కానీ రేకులాలు లేవు. రూమ్ ట్యాంక్ ఎక్కుదామా? పెట్టిరంటావా? ఏమో చీకటి ఎక్కుతారో లేదని పెట్టిరంటావా? డైరీ చేద్దామంటావా? గింతగానం ఎక్కుతాం, లేకపోతే బిస్కెట్ అవుతాం. ఏంటి ఆగు, నా కాలు ఎవరన్నారు ఈ ప్లాన్ ఎవరు ఇచ్చి ఇందాక? నువ్వేనా? మరి నాకు ఎందుకు డౌట్ వచ్చింది అప్పుడే.
తీసుకో తీసుకో తీసుకో. ఇంత ఎక్కడ అనుకోరు నేనున్నా కదా ఇలా బట్ ఎట్లా టైజన్ ఎక్కర్రా నా టైజన్ ఎట్లా ఎక్కర్రా మీద పెట్టదు పని పెట్టవచ్చు నాకు తెలిసి పోమా శ్మశానంలో ఇంకా టైం బాగా ఓవర్ అయిపోయింది. శ్మశానంలో టైము 12:59 1 అవుతుంది. గంట అయిపోయింది. గంట అయిపోయింది 59. ఒకటి దగ్గర దగ్గర 1 గంటలకు మాట్లాడుతున్నాం నా పైన నాడు మెల్ల దిగుదాం. ఇప్పుడు పోయేది మోస్ట్ డేంజరస్ థింగ్ అది. శ్మశానంలో పోతున్నాం, అది కూడా రాత్రి 1కి కాదు ఎవడు ఎత్తా ప్లీజ్ ఒక దగ్గర ఉండి పోదాం. దగ్గరనే ఉందాం, అర్థం చేసుకో. దగ్గరనే ఉందాం. నువ్వు భయపడకు దగ్గరనే ఉందాం. పోదామా చేద్దామా దాన్ని? ఎంత దూరం ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంటుంది. అడి పోయే వరకు 1:30 1 అవుతుంది. మాల్ వచ్చేసి సెకండ్ లొకేషన్ నుంచి అయితే మూవ్ అయిపోయారు. మరి దొరికిందా లేదా తెలియదు కానీ ఫోన్ అయితే పోతుర్రు. ఒకవేళ దొరికితే మాత్రం గ్రేటే మంచిగా ట్యాంక్ మీదకి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు పోతారో చూద్దాం. ఇక్కడ కూడా 2 రూట్లు ఉంటాయి. ఒకటి రైట్ సైడ్ పోతే శ్మశానానికి పోతారు, లెఫ్ట్ సైడ్ పోతే మర్రి చెట్టు మీద పెట్టినా చూడ ఆడికి రైట్ సైడే పోతుర్రా. మంచినే హాట్ చేస్తారు మనలు. రైట్ సైడ్ అంటే శ్మశానంగా డౌన్ అవుతారు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఆడికి వేయిన తర్వాత కాదు చూద్దాం. నువ్వు దాని మీద ఏమేమి వేసినావు కదా, కనబడకుండా వేసినావు ఏంది? మొత్తమే కనబడుతుందా కొంచెం? వాటినే వచ్చినాడు కనబడదా? వాడు దాన్ని వెనక వేసి కొద్దిగా గడ్డి ఉంటే దాన్ని బీకర్లు వేసి కొంచెం కూడా కనబడదా? చూద్దాం మరి కూడా ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే మంచిగా. అంటే ఆడ అంతగానే ఏం లేవు, చాలా ఉంటే ఒక 20-25 ఉంటాయి కావచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అనిపిస్తుంది కదా అంతే. అలా కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతే కష్టమే. ఎంతైనా ఈ రాత్రి మరి అక్కడ వేది వెళ్ళాలంటే కూడా ఒక రకంగా ఉంటుంది ఎంతైనా. చూద్దాం మరి ఎంతసేపట్లో ఫైండ్ అవుట్ చేస్తారు. కదా ఏంది? ఆగు కుక్కనా? నువ్వు భయపడకు. నీకు అర్థమైతలేదు, ఘోరం ఉంది సీన్. నాకు కూడా భయం అవుతుంది. టైం ఒకటి చెప్తున్నావు, టైం నార్మల్గా ఇప్పుడు 9-8 అయితేనేమో ఏం అనిపించేది. ఎంత అవుతుంది టైం? వచ్చినప్పుడు ఎంత అవుతుంది? టైం చూసినా కూడా నాకు కూడా అవుతుంది. మాటలు వద్దుడా, తీసుకొని పోదాం. మాటలు వద్దు మధ్యలో దొరకాలి కదా అడిగి పోయినాక. అయినా మెల్ల. జై శ్రీరామ్. మేము భయపడట్లే. ఏమంటే నీకు వచ్చిన తర్వాత భయం అయితే నాకు ఒకటి అంటే ఇంకోటి దూరం కాదు. ఇది ఎంట్రెన్స్ ఎట్లా చెప్తారు? ఇది కూడా కూరే ఉన్నట్టుంది. ఇదిగో భయపడ కట్టేటు మెల్ల. చూసుకుంటావు నువ్వు, ఇష్టపడినాడు పోకు. మన లోపలికి పోవద్దు అంటారు కదా, నిమ్మకాయ 7 దేవులాడుతావు. డింపి ప్లీజ్, డింపి ప్లీజ్ గిల్లకి వద్దు. నిమ్మకాయ వద్దు అన్న ఓడిపోదాం. అయితే మరి ఓడిపోడు చల్లకుండా భయం అవుతుందంటే వదిలేసి ఎందుకు పోతున్నావు? ఇగో మెల్లగా ఇట్లా పోయి ఒక్కసారి చూసుకోవాలి. ప్లీజ్ అబ్బా వద్దు ప్లీజ్. భయం ఘోరం మెరుతుంది, కనబడుతుంది ఘోరంగా. ఈ మెయిన్ రోడ్ నుంచి లైట్ కొడదాము. ఇల్లు కనబడుతుంది కదా లైట్ కి. కనబడితే ఖచ్చితంగా లోపల పోయి తీసుకుందాం. కనబడుతూ ఏం కాదు, స్కిప్ చేద్దాం. ఈ ఒక్కది స్కిప్ చేద్దాం, ఏం కాదు. ఒకటే కూర్చోండి, స్కిప్ చేద్దాం, ఏం కాదు. దీని ఏం కాదు, స్కిప్ చేద్దాం, ఏం కాదు. లైట్ అయిపోతుంది. రోడ్ నుంచి లైట్ కొట్టువా. నడురు, ఏం కాదు. ప్లీజ్ నడురు. మరి ఓడిపిస్తాం. మరి గిన్నెలు ఉన్నాయి, దండం పెడతా. గిల్ల ఏం కాదు, ఒక్క నిమ్మకాయ ఏం కాదు. ఒక నిమ్మకాయ ఏం కాదు, ఇంకా వేరే ప్లేస్. మరి అర్థం చేసుకో, ఇంత దగ్గర వరకు వచ్చాక నిమ్మకాయ భయం అర్థం చేసుకోదు. చింపి ఆయన ఉండండి, మన ఇద్దరికి ఇట్లా పోయి చూసి ఆయన పట్టుకొని వద్దాం. నడువురే సోరంగంలో పోతాం, ఆడిపోతాం, గుట్ట మీద పోతాం, అవన్నీ నెక్స్ట్ ఇంకా ట్యాంక్ మీద. ఏంది ఇది? ఏందిరా బూగా ట్యాంక్ మీదకి పోయి గంత ఎక్స్ట్రీమ్ దాని పోయి తీసుకొచ్చిన. ఇది గిన్నె కిందనేనా? చూపి ఒకసారి, అది ఎట్లుందో చూపి. ఉన్నది మరి కానీ అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. కొన్ని విన్నా. అన్న వాళ్ళ ఫోన్ చేద్దామా మరి?
నువ్వు వెళ్తావా? నీకు భయం అవుతుందా? భయం అవుతుందా? నువ్వు ఒక్కని పోతావు వెళ్తావా? లోపటిగా మీరు అందరం అందరి ఏ భయం అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకో. నిజంగా భయం అవుతుంది అర్థం చేసుకో ప్లీజ్. నీకు భయం అవుతుంది లైట్ కూడా పంప్ హౌస్ గప్పంతా పైకి పోయినాం గడ్డు పోయినాం గడ హాస్టల్లో గల్ల పోయినాం శిఖర్లో టైం చూసినావు నువ్వు, టైం చూపించినావు. ఒక్కటైతుంది 1 గంటలకి. ఈ 2 కరెక్ట్ కాదు ప్లీజ్. పోదామంటే పోదాం, వెళ్ళిపోదాం. లేకపోతే తీసుకొస్తావా? తీసుకొస్తా చూస్తా. మరి దేని మరి పో. పంపితే మళ్ళా మనకు రిస్క్ ఆలోచిస్తున్నా. భయం అవుతుందా? నిజం భయం అవుతుంది. యొగ్గి చూడు, యొగ్గిది కూడా గోరి ఉన్నారు, రాళ్ళు పెట్టారు ఇంతమంది గోరి కట్టలేదు. ఇప్పుడు అలాగే తొక్కుంటా పోతే ఎట్లుంటుంది మనకు? ఇది బాధ అది. ప్లీజ్ త్వరగా నడుగురు చూద్దాము. వచ్చిన అయ్యే పిక్తుంది. ఏ కాల్మికి ఊరికి నిజంగా ప్రామిస్. మాతోడు ఏమన్నారు మీరు? అది ఏం కనవాలి? ఏం ఉరికిందో తెలియదు, ఏం కనబడుతున్నది. అది గాంధా పోయినాం ఆడికెళ్ళి కొంచెం లోపలికి పోతే అయిపో. కాలు మీద ఉరికిందా? చూసే వరకు అది ఏం కూడా కనబడతలేదు. దుడింపి జై శ్రీరామ్. నిజం భయం అవుతున్నా. అన్నకి చెప్పండి పోదాం పారిపోయి ఏం కాదు. ఒక 2 నిమిషాలు అయ్యే పిక్తే అట్లా పోయి వస్తే. అరే నిజంగా పోయింది, కార్మికి పోయింది. మరి ఎట్లా మరి రివెంజ్ ఛాలెంజ్ వేరే పెట్టుకున్నావా? ఒక్క నిమ్మకాయ కదా అన్నకి అంతా ఫోటో చూస్తాడు ఎట్లా. ఇంకా అన్నకి చెప్పు అంత రిక్వెస్ట్ చేద్దాం. అయితే లేదు అన్నది ఒకటి. ఎందుకంటే ఈ టైం కానీ టైం ఇంకా అర్థం చేసుకో. అయితే లేదండి, అయితే మీ ఇష్టంలో ఓడిపిస్తారా అంటే ఓడిపిక అంటారు. ఇప్పుడు ఫోన్ చేసి రాదు. నిజంగా అసలు నిజంగా నువ్వు పోయింది తెలుసా? అటు చూసేవారికి ఏం లేదు. ఏమైనా ఎలకాయ ఉంటే కనబడా? మరి పాము ఇట్లా ఏదన్నా కావచ్చా? పామైనా కనబడా? ఇటు పెట్టేవారికి ఏం లేదాడా? ఆగురు ఏమైంది? ఆగురు అర్థమైతే పాము కాదు కదా. పాము కాదు, అది ఏందో అర్థమవుతుంది నాకు. ఇట్లా దబ్బన పోదాం, పోయి తీసుకుందాం. ఏంటి ఏంటి అది? సౌండ్ అవుతుంది. ఏంది? గొర్రె కాదు, గొర్రెలు కాదు. ఏంది? పోదాం. నేను పోతున్నా, మీరు వస్తా అంటారు రారు, లేకపోతే నేను పోయి తీసుకొని వస్తాను. నడుగురు మరి పోదాం. గింత వేసి గింతకు వచ్చి మీరు గిడ అయిపోతారు. నడుగురు ఒక్కడిని ఎట్లా పంపిస్తాం? ఒక్కడు నడుగురి పోదాం, అక్కడ సైడ్ చూద్దాం. మోస్ట్లీ తిరిగినాం ముంగళం గోరి. భయపడకు, మోస్ట్లీ తిరిగినా దొరకలేదు. మాకు ఎందుకు భయం అవుతుంది, అస్సలు డేర్ చేయాలనిపించలేదు. ఒకటి స్కిప్ అయితే కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇన్నే టైం వేస్ట్ చేస్తున్నాం మేము భయపడకుండా. లోపలికి పోతున్నాం, అటు బయటకు వస్తున్నాం. ఒక దగ్గర స్టక్ అయిపోతున్నాం, ఘోరంగా భయం అవుతుంది. ఈ నుంచి వెళ్ళిపోతాం. ఇక ఏ స్కిప్ చేద్దాం డింపి. ఏ నువ్వు భయపడే ఏస్కి దావా నువ్వు డింపి, నువ్వు సాగు పట్టద్దు. చల్ 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 చెప్పండి. దేవుడా, ఈ ఘోరం అసలు. అమ్మ ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ టైంలో గోర్రెలు ఎక్కడ కూర్చున్నా. అమ్మ నేను అసలు భయపడాను అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దామని చెప్పేసి. కానీ ఇక దొరకలేదు, సపడే పోతున్నాం. ఇక సో మొత్తానికి అయితే మనల్ని శ్మశానం దగ్గర నుంచి కంప్లీట్ చేసుకొని 4th పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుర్రు. శ్మశానం కాడ మరి దొరికిందా లేదా ఎట్లా మొత్తం ఏది మన ఏది గదే గడ్డి మొత్తం గడ్డి ఇట్లా గడ్డి నువ్వేం వేసినావు నీకే తెలియదు. గడ్డి వేసిన మొత్తం. అరే మొక్కమని చెప్పినా నువ్వు దొరకని మొక్కమంటి కదా. మొక్కి ఇటగలు అనగా మొక్కిడు ఆయన దొరికినట్టున్నది. మరి ఇప్పుడు వేరు నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతారు. చర్చి దగ్గర ఇక్కడ అవతల సైడ్ మన దొరకది, మ్యాక్ దొరకది. ఇక్కడ గూర్ల కాడ దొరకది.
గోరిల కన్నా గొర్రెకాడ దొరకదు నాకు తెలిసి. నెక్స్ట్ మర్రి చెట్టు మీద ఎట్లుంటుందో మరి చూడాలి. అడిగి పోతారు మరికాడికి పోతారు ఇప్పుడు. మరికాడే పోతారు. మీరు చూడవచ్చు ఇక్కడ ఫోన్లో కనిపిస్తున్న మ్యాప్, ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ సేమే, కానీ ఇది లైట్గా గిట్లున్నది. ఇక్కడ ఈ కాలువ కనిపిస్తుంది, దీనిలో కూడా కాలువ కనబడుతుంది ఇట్లా సేమ్, అది సేమ్ మ్యాప్. కానీ ఈడ మార్క్ చేసిండు, ఈ మార్క్ ఏనో బరాబర్ ఎగ్జాక్ట్ దొరకలేదు. ఇక్కడ దిగి ఏడా దేవాలన్నా అర్థమవుతలేదు, ఇక మొత్తం చీకట్ల దేవాలాడుతున్నాం ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ లేదు, ఏదో రోడ్ సైడ్కి పెట్టేసి ఇది ఒక ఊరు పక్క పండు అని చెప్పేసి ఆపు చూద్దాం. ఖరాఫీ సౌండ్ ఏంది అటు ఇటు? ఏదైనా మైకా మైక్ పెట్టినట్టు చీన్ల కాడ పందులకు పెడతారు గామ్మైక్ కావచ్చు. ఇంకా ముంగట మర్చిట్ కాడ ఉందా మార్క్? మర్షెట్ కానీ ఉంది. ఘోరంగా ఉందిగా. భయం అవుతుంది ఊరొక్కుని తీసాడు దింపి ఎత్తావా? ఎక్కుడెందుకు కింద కూతాం మేము మీదికి ఎక్కి పెడతారంటవా? ఏమో చెప్పలేము అంట సెట్ కింద రాదు. ఈ చెట్టుని చూస్తేనే సగం భయం అవుతుంది. ఆ శ్మశానంలో ఆడి నుంచి ఇదికి వచ్చాక మళ్ళీ భయం అవుతుంది. ఇగో ఇట్లా ఓపెన్ పెట్టిరు, ఈ చెట్టు అడ్డం పెట్టినట్టు నడు ముచ్చట తర్వాత కార్లో పోయి ముచ్చట పెడదాం. మీరు ఉరికిరా చేలు దొరికేసింది. నాలుగుదా అక్కడ తీసుకుంటూ పెద్దెత్తుంది. తీసుకున్నాక ఉరికొస్తుంటే ఎన్నికలు ఉరికొచ్చినట్టు అనిపించింది మాకైతే. ఎప్పగా చెప్పే భయపెడుతుండు సగం. కాదు నాకు వస్తుంది అక్కడ నిమ్మకాయలు వాళ్ళు దావలు చేసుకుని ఇది అయితే మన వాళ్ళు పెట్టింది కానీ సేమ్ అవుతున్నాయి. మనల్ని పెట్టింది సేమ్ ఉన్నాయి. మేము గుట్ట మీద పోతుంటే వెరైటీ పురుగులాగా ఉన్నది, తేల్లాగా, అది కనబడ్డది. కోపమవుతుంది. తేల్లాగా ఉన్నది అది. మనం వచ్చే పని చేసుకొని పోమన్నాడు గెలికాను. నడు నడు మీది కొత్తుందా ఏంది? మీది కొత్తుంది గమ్మతి. గెలికద్దా నడు ఇంకొస్తుంది నడు నడు నిమ్మకాయలు తీసుకొని పోదాం. మేము ఎందుకు చెప్తున్నాం? రాదా వీళ్ళు ఇవరకనే భయపడ్డారు, మళ్ళీ ఇప్పుడు డేంజరస్ గుట్టకు వచ్చినాం కదా, గుట్ట కాడ భయపడతారు. ఎంత భయపడతారు అని నైట్ పందులు ఉంటాయి కావచ్చు. ఈ మళ్ళీ భయం పెట్టాలి. ఒకటి రెండు అవుతుంది ఇప్పుడు టైం అటు ఇటు. టైం కాదు, నువ్వు టైం గుర్తు చేయకు నాకు. కానీ గుట్ట మీద పందులు ఉంటాయి అంటావా? దింపి చూసుకుంటా ఉంటాయి. దాదాపు పోదాం మనం. ఇంకా ఆయన కొద్ది లేట్ అయితేనే కాదు, ఇళ్ళకి వచ్చినాం కానీ గుట్ట దగ్గరికి వచ్చినాం. రౌతులు పట్టుకున్నాం. ఇప్పుడు మనం పోయేది మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళే ఉంటాయి. మనం ఎక్కువ ఆలోచించకుండా చక్కగా పోదాం. తప్పని తీసుకొని మరి ఏమొచ్చినా ముగ్గురు ఒక దగ్గరే ఉండరు. అటు ఇటు ఉరుకోకూరు సరేనా? ఒర్రు అసలు ఒర్రద్దు. ఒర్రుతోనే భయపడిపోతే కాదు కాదు, ముగ్గురు ఒక దగ్గరే ఉన్నాం అనుకో, ముగ్గురు దగ్గర ఉండి ఏదో భయపడదాం అయిపించేది. అది అరే జింగిడి గుట్ట మీద పోతుర్రా. నెక్స్ట్ మళ్ళీ గుట్టనే వాళ్ళు గీడుందా ఈ పెద్ద బండల కాడికి పోవాలి. ఇప్పుడు వీళ్ళు చూస్తారు కదా, అంటే ఆల్మోస్ట్ మనకి అక్కడ ఎక్క రాకుండా పెద్ద బండలు ఉంటాయి చూడు, ఇది ఇన్నే పెద్ద బండలు.
మనం ఎక్కినాం ఇట్లా సామాన్ అందించుకుని ఎక్కుతాం ఊకే. దాకా వేరు ఇది లైట్ అట్ లేదు, నిద్ర వస్తుంది, వర్షం అయితే వాడు అనుకోలేదు నీ స్వెటర్ ఏమైనా అసలు పెడుతున్నావు. ఉడకపోతున్నావు మొత్తం. క్లైమేట్ ఒకటేసారి మారిపోయింది. అలా సిగ్నల్స్ అక్కడ ఉండదు. మేబీ వీళ్ళ ట్రాకింగ్ కొద్దిగా లేట్ వస్తుంది కావచ్చు. ఇలా చూస్తూనే ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా ఒక దగ్గర ఆగిపోయినట్టు కనిపిస్తే ఉరుకుడే పోవాలి. ఈడుందా ఆడుందా 3 కిలోమీటర్లు ఉరకాలి. మళ్ళీ ముగ్గురు భయపడాలి, ఒక డింపు ఒకటి భయపడాలి, వాళ్ళు ఇద్దరు భయపడాలి. ఆగురువా ఆగురే అయితేనే ఉంటుంది ఇంకా. ఇదే కదా మనం క్యాంపింగ్ చేసేది. గాడ పెట్టిరా వాళ్ళు పొద్దున్న దాకా వచ్చి మంచిగా పెట్టిపోయారు. నైట్ లెక్కేసరికి ఘోరంగా ఉన్నది. విజయవంతంగా 5వ నిమ్మకాయ లాస్ట్ ఉన్నది. ఇక అరే వీళ్ళకి దొరికినట్టున్నదిరా. రిటర్న్ అయ్యారు కదా అంటే బండల కాడికి ఇటు కిందికి దిగుతుర్రు. ఇక కదులుతుంది, కిందికి వచ్చేస్తారు. దొరికిందో దొరకలేదు మరి భయపడేస్తారు, తెలియదు కానీ మనకేది. వాళ్ళు వచ్చినాక తెలుస్తుంది ఎన్ని జాగ్రత్త దొరుకుతుంది ఏం కథ అని చెప్పేసి. కానీ ఇప్పుడు బండల నుంచి అయితే కిందికి మూవ్ అవుతారు. మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ స్క్రీన్ మీద. ఇప్పుడు నాకు తెలిసి ఇక లాస్ట్ ఒక మ్యాప్లో ఒకటే పాయింట్ మిగిలి ఉంది, సొరంగం. దాన్ని ఎందుకు కాపాడుకురేమో, లాస్ట్కి భయపడుతురేమో. కరెక్ట్ 3కి దయ్యాలు వస్తాయి. దగ్గర దగ్గర 3కి వస్తుంది. ఇక ఇప్పుడు పోయిన తర్వాత మజా వస్తుంది. ఇప్పుడు పోయిన తర్వాత ఎట్లా పోతారేమో. సో ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎటు మూవ్ అవుతారు ఏం కథ అని చెప్పేసి చూద్దాం. సొరంగం దగ్గర దాకా పోయిన తర్వాత సొరంగం కాడ చూద్దాం. ఇక మెల్లె దిగిరి, కొండ దిగిరి అయిపోయింది. ఫైనల్గా లాస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. కొంచెం కేర్ఫుల్గా పోవాలి ఈ లొకేషన్లో, ఎందుకంటే మొత్తం చెత్త చెదారం చెట్లు ఘోరంగా ఉంటాయి. అసలు ఇక్కడ ఈ గృహలు అసలు ఏముంటాయి కూడా అర్థం కావు. మనం ఊరికట్లా భయపడు కాదు, చక్కగా చూసుకోదాం. ఆమాం పోయి చక్కగా తీసుకొని వద్దాం. అటు ఇటు చూసుకుంటా ఆమాం చేసిన మనకు భయం అయితేనే ఉంటుంది. ఇట్లా మాట్లాడుకుంటా కట్టె పట్టుకోరు, ఎందుకని మంచిగా కట్టె పట్టుకోరు. ఫస్ట్ ఏంటంటే రాను అంటే కూడా డింపు తోలుకోసం భయం అయితే ఎప్పుడు రాలే ఇంతవరకు. ఇళ్ళకు ఫస్ట్ టైం వచ్చుడు. ఇది ఘోరం చీకటి ఉంది, ఏం కనవట్లేదు. ఇగో లైట్ మేము ఎంత పెడుతున్నాం ఆ నుంచి కొంచెం దూరమే కనబడుతుంది, మిగతా ఏం కనబడుతుంది. దూరం కనబడతలేదు, చీకటి ఉంది. మనం ఇట్లా దాని గురించి దీని గురించి ఆలోచించుకుంటుంటే భయం అయితే చక్కగా పోదాం దాదా నడుచుకుంటా. దూరంగా ఉంది చీకటి. ఆగురా కింద జాగ్రత్త చూసుకో, కింద ఘోరం గడ్డి. ఇగో నీళ్ళు జారుతున్నాయి మెల్ల. కట్టి నాకు నేను పట్టుకుంటా, మరి ఏమైనా వస్తుంది చెప్పుకుంటా నీకు. కట్ట కూడా ఒక కట్ట అయితే తెచ్చుకున్నాం, ఎందుకైనా భయం అవుతుంది, ఘోరంగా ఉన్నది. లోపలికి పోయినా కొద్దీ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. మళ్ళీ ఈ చెట్లలో మొత్తం అవి ఏమోనే అర్థమవుతలేదు, కప్పలో లేకపోతే చిన్న చిన్న పిట్టలు. మేము సౌండ్ చేసిన కొద్దీ మొత్తం చెట్లకి ఇంకా పాకుండా పోతున్నాయి. ఆ సౌండ్ కింద భయం అవుతుంది. సో మొత్తానికైతే మనలో వచ్చేసి సొరంగం దాకా ఎంటర్ అయినట్టున్నారు. అరేగో అక్కడ ఎంట్రెన్స్ ఉన్నారు, కనబడుతుందా? ఇదే లోపల మనం పెట్టొచ్చినాం చూడు, ఎగ్జాక్ట్ గా ఉన్నారు. ఈ టైంకి మంచిగానే పోతురు జింగిడి కాదు, ఏ భయపడుకుంటా పోతురు కావచ్చు. అయినా మనం ఇంకెక్కువ లోపల దూరం పెట్టాలి. ఎంట్రెన్స్ నుంచి 100 meters ఏమో దూరం పెట్టొచ్చినాం. కొనాకేమైనా పెట్టొచ్చు వాళ్ళ పని. ఎంట్రెన్స్ నుంచి దగ్గర రైట్ గా మనం పెట్టింది ఒక 100 meters ఉంటుంది, రైట్ సైడ్ ఏడ చూస్తారా మరి ఏం చేస్తారు ఇక.
సో వాళ్ళకి దొరికి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ కలుస్తా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నారో మీరు ఫోటోలో చూసేయండి. మా మొత్తానికి అయితే వచ్చేసినాం. మొత్తానికి అయితే వచ్చేసినాం. మొత్తం మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. ఏంటిది ఎందుకైనా ఏమన్నా ఏం గెలకకుర్రి అప్పటికి వెళ్తాను. చిన్న ఎంటర్టైన్ ఇంకా ముంగట ఇది ఎక్కువ ఉర్రకుర్రి. ఏమన్నా సౌండ్కి ఏమైనా ఉరికొచ్చినా ఉరికొస్తాయి బయటికి. గబ్బిలాలు తిరుగుతున్నాయి ఘోరంగా. పోతేనే గంత దూరం పెడతారంట అసలు. ఎంట్రెన్స్లో ఉండొచ్చు మేబీ. ఈ పైన కూడా చూడు రిగ్గి పైన పైన లైట్ కొట్టరు మెరుతుంది. ఏ ఇడ లాగ్ చేయకూరు ప్లీజ్, తొందరగా కానీ నాకు ఘోరంగా భయం అవుతుంది. చింగిడి ఏమైంది? గబ్బిలాలు గబ్బిలాలు. నువ్వు భయపడకూడదు. అయితే మనం పోదాం తీసుకొని పోదాం మరి. భయపడి నాకు భయం అయింది. పోయేసారి దూరంగా భయం. వెనక యుద్ధం అంతా ఘోరంగా భయం అవుతుంది. మొత్తం చీకటే ఉంది. కింద కింద చూసుకోరు మీరు. ఆగాకురు అమ్మ ఫైనల్ కనబడ్డది. అమ్మా కాదు లైట్ టైల్ దొరికి మొత్తం ఇట్లా మెరిసింది ఒకటేసారి. అదేనా చూపి దగ్గర తీసుకో తీసుకో ఫాస్ట్గా పరిగెద్దు. చలో 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 ఇంకా కట్టి పడగొట్టు. ఇది ఒక ఆనందంతో కొంచెం భయంతో కూడుకున్న పరిగెత్తుడు. ఒక్కటే మీరే చేసిర్రు. గోరిలో కాదు అది ఒక్కటి తీసుకొచ్చి పడ్డది నిజంగా చెప్తున్నా. ఘోరంగా భయమైంది. ఇవి కూడా దాని తర్వాత ఈ పోయిన లొకేషన్లు కూడా ఘోరంగా భయంకరంగా ఉండే. ఇంకా గుట్టు ఒకటే నార్మల్ అనిపించింది కానీ సొరంగం కూడా ఘోరంగా భయపడకుండా సొరంగం ఘోరంగా ఉంది. ఇంకా శేఖర్ నువ్వు అది అని ఇట్లా భయపడి వచ్చినావు గబ్బిలాలకు. ఆడనైతే మస్తు భయమైంది. ఫైనల్గా మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాళ్ళు ఏం చెప్తారు ఇగో అస్సలు భయపడలేదని చెప్పాలి. అస్సలు భయపడలేని చెప్పాలి. మంచిగా పోయినాం, ఎంజాయ్ చేసినాం అని చెప్పాలి. సో మొత్తానికి అయితే మన వాళ్ళు అయితే వచ్చేసిర్రు. అది చూడొచ్చు కనబడుతుంది. వీళ్ళకు 3 గంటలు టైం ఇచ్చినాం కదా మనము. 2 గంటల 45 నిమిషాలనే వచ్చేసారు. టైం వచ్చేసి 2:45 అవుతుంది. ఎన్ని తెచ్చిర్రా? 5 తెచ్చిర్రా. 6 గారు మేము ఏడ దొరకలే మీకు? ఒక్కటి దొరకలే. ఏడా? శ్మశానంలో. వీళ్ళు భయపడరా అనే చూపెట్టాడు. 5 తెచ్చారు. 5 తెచ్చురా. శ్మశానం ఎందుకు భయపడరా? మీరు పొద్దున వేరు కాబట్టి భయపడలే, మేము రాత్రి పోయినాం కాబట్టి భయపడరు. ఇక్కడ ఏం దయ్యమలైండు ఎవరికి దగ్గరికి వెళ్ళిరా. ఎట్లా ఏం రాడు ఇట్లైనా మురికేవాడు కానీ పట్టింది అయ్యింది. శేఖర్ ఏమన్నాడు? శేఖర్ శ్మశానంలో సేమ్ తేజగాన్ లెక్కన ఉంది కర్ర అన్నాడు. పోగానే నువ్వు నాకు భయం అయితే అన్నాడా? నన్ను అట్లే అంటాడట. అంటే మనం ఎప్పుడు పోయినా అంటే రాత్రిపూట పోతే భయపడతారు కదా. నా అట్లా వీళ్ళు ఏం చేసిరు ఏం కథ అని చెప్పేసి ఫుటేజ్ చూసినాకనే మాకు తెలుస్తుంది. ఆల్రెడీ వీడియోలో మీరు ఇక్కడ వరకు వచ్చిరంటే మీరు ఆల్రెడీ అంతా చూసే ఉంటారు. ఏం జరిగిందని చెప్పేసి మాకు ఎడిట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒకటి శ్మశానం దగ్గర ఒకటే అయిపోయిందా? దొరకలే. దీనిలో ఓడిపోయినట్టే మీరు ఇక. మరి ఆయన ఇంత కష్టాలు తెచ్చినా ఒకటి అయిపోయినా ఓడిపోయినట్టే కదా. మళ్ళా ఇంత రాత్రి అన్న? అంత రాత్రే మరి. దట్ ఈస్ ద పనిష్మెంట్. పోయినామా లేదా అవన్నీ? బిర్యానీ మిమ్మల్ని మెల్ల ఎవడు తినమన్నాడు?
ఫాస్ట్ తినని ఉంటారు ఇట్లా పెడితే మీరు ఫాస్ట్ తింటారు. శ్మశానంలో ఒకటి వదిలిపెట్టినాము ఒక మల్లన్న గుట్ట మీద వీళ్ళు ఓడిపోయారు. ఏది ఇడిసబెట్టారు మాకు ఏడ తెచ్చారు మాకు సంబంధం లేదు. 6 పెట్టేసినాం 5 తీసుకొచ్చారు. ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. మల్లన్న గెట్ రెడీ ఫర్ దట్. సో ఆల్రెడీ మీరు ఎస్టర్డే కూడా చూసి ఉండొచ్చు. ఈ వీడియోలో ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చిర్రు అంటే ఈ రోజు వీడియోలో కూడా ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు. మనలకైతే ఒక 6 లెమన్స్ హైడ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకున్నారు అంటే ఓన్లీ 5 ఫైండ్ అవుట్ చేసుకొచ్చారు. ఒకదాని తేలే కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా రివెంజ్ ఛాలెంజ్ అనమాట. దానికోసం వాళ్ళందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆ ఎక్స్ట్రా రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఈ డ్రమ్లో ఇప్పుడు వాటర్ నింపి ఇందులో ఒక ట్రే గుడ్లు అయితే కొడతాం. కొట్టిన తర్వాత ఆ మిక్చర్లో వీళ్ళు మొత్తం మునిగి పైకి తేలాలి. అదే రివెంజ్ ఛాలెంజ్. మజా రాబోతుంది. ఇంతవరకు ఇటువంటి పనిష్మెంట్ మీరు ఎక్కడ చూస్తుంటారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ ఈ డ్రమ్లో గుడ్లు అయితే కొట్టేద్దాం. సో మొత్తానికైతే ఎగ్స్ కొట్టడం అయితే అయిపోయింది. ఇది మీకు చూస్తే ఫుటేల్ అంతా తెలుస్తలేదు కావచ్చు కానీ దీని మీద మూతి పెడితే మాకు అర్థమవుతుంది ఎట్లా కౌసు వాసన అని. కూరం కౌసుందనా ఇప్పుడు ఇంకా అది గుడ్లు ఏంది మరి మంచిగా కొడతారు మీ గురించి. ఇప్పుడైతే ఒక్కొక్కడిగా మునిగి తేలుతారు కదా. ఫస్ట్ ఎవరు ముందురాట? ఫస్ట్ గీనే ఇలాని పోతాయి ఇలాని పోతాయి. ఎక్కుతావా అయితే ఏమంటావా గీడెందుకు నీకంటే పొడిగోడు పురుగులునే చిన్న చిన్న పురుగులు అసేస్తానా కుళ్ళిపోయినాయి గుడ్లు. 1 2 మీరేమనదు ఏమన్నా 1 2 3 అదేరా ఇదేరా ఎగ్ బాత్ ఇదేరా ఎట్లదిరా వాళ్ళు మునిలాగా ఉండాలి. చూడ ఏటో బీర్పేట మొత్తం కౌసు కౌసు కాడుతుంది. కేష్ కింగ్ వాసన వస్తుందా? సరే ఇదా కేష్ కింగ్ వాసన వస్తుంది. గుడి వాసన వస్తుంది. నిమ్మకాయలు లేరా అంటే శ్మశాన కాడికి ఒకటే భయం అయిందట. ఇప్పుడు మజా వస్తుందా? గాలే కాబట్టి నువ్వు కూడా మునిగినావుగా గుంజుకపోతే అయిపోగా. చూడ మంచిగా అందరికంటే ఎక్కువ భయపడి జింగిలాడు తెచ్చిన అయిపోయి ఆ ఒక్క నిమ్మకాయ మీరు తెచ్చింటే ఇప్పుడు సేఫ్ అయ్యారు. డ్రమ్ అలిగిపోతుంది కావచ్చు. లాస్ట్ సరిగా మా డ్రమ్ అనేది చూడరు ఒకసారి. ఇలా పర్సనల్కి ఈ డ్రమ్ సెట్ అయితే కింద మంచిగా గోళం అయితే అయిపో రింగ్లలో పోతాం అలా మునుగు మునుగు కుసో తలకే మునగాలి. ఓ దేవుడా రారా దగ్గరికి వెళ్ళి మొత్తం ప్యాక్ అయింది. ఇగో అన్న గింతే పోతాం పోతాం మీద పోయిరా మీద పోయి నెత్తిన అనాలే ముంచు ముంచు అంతే నెత్తి ఒకసారి ముంచాలా ఉల్టై రా నేను వెనక జరిగి నెత్తి ముంచాలా ముంచాలా నెత్తి 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 మునగాల ఇక వాసన వస్తలే అరా వస్తలే అలా మునిగినాక వాసన వస్తలేదు జింగిడిలకి. అది ఎండిపోయి మొత్తం ఇట్లా పర్రలు పర్రలు అవుతుంది. సో ఫైనల్ గా ఇది గైస్ హైడ్ ద లెమన్స్ అండ్ ఫైండ్ ద లెమన్స్. ఓడిపోయిన బ్యాచ్ కి అయితే లాస్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇచ్చేసినాం. దాన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఈ జింగిడియాలు భయపడుతున్నారు ఘోరంగా. ఇక్కడికైనా ఓర్రే అంటే భయపడుతున్నారు నైట్లా. సో దీన్ని అయితే ఇక్కడికే కంప్లీట్ చేసేస్తున్నాం. చూద్దాం ఇక ఇంకా ముందు ముందు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. మొన్న అంత కష్టపడి నైట్ అంతా తిరిగి
నిమ్మకాయలు దూరాడికి వచ్చినాం. ఒక్క దగ్గర భయపడ్డాం భయపడ్డాం అనుకో ఆడాడ కానీ శ్మశానంలో దొరకలేదు ఒక్కది. దానికోసం ఇవి డ్రమ్లో ముంచిరు తీసుకోవాలి మొత్తం గుడ్లు కొట్టిరు డ్రమ్లో ముంచిరు. వాసన ఘోరంగా వస్తుంది ఇప్పుడు. వీళ్ళకి ఇట్లా కాదు, రేపు కరీంనగర్ ప్లాన్ ఉందట. ఏం ప్లాన్ చేశారు? బోటింగ్ ఏదో అన్నాడు. చిల్మూడ్ ఉన్నది, 2-3 వీడియోలు ప్లాన్ ఉంది. ఏం చేస్తామంటే ఒక వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాంక్ చేద్దాం. ఒక వీడియో కావగానే ఏదో ప్రాంక్ చేస్తాం, గట్టి ప్రాంక్ చేస్తాం. అది ఏందని ఆలోచించుకుంటాం. ఈసారి గట్టిగా పడాలి ఇక. ఓకే